హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ కైలాష్ ఫ్యాషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ జనరేషన్‌లో ఉన్నోళ్ళు గాని, ప్రెజెంట్ ఉన్న యూత్ గాని, ఎవరైనా గాని గుడులకెళ్ళడం గాని, పూజలు చేయడం గాని చాలా తక్కువ. చాలా అరుదు. ఎప్పుడైనా పండగలకి అలా ఎళ్తా ఉంటారేమో గాని, డైలీ పూజ చేసేవాళ్ళనే చాలా తక్కువ. అలాంటిది పొద్దున్న నన్ను ఒకాయన ఒక క్వెషన్ ఏస్తాడండి. ఏమని అంటే, "పొద్దున్నే లేసి పూజ చేసేస్తావేంటి కైలాష్? మొహం నిండా విభూది పూసేసుకుంటావేంటి కైలాష్" అన్నట్టుగా మాట్లాడతాడు. ఆయనకి నేను చెప్పేదేంటంటే అండి, నా పేరే కైలాష్. నా పేరులోనే ఉంది. కైలాష్ అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. కైలాష్ అనేది నా తండ్రి నివాసం ఉండే చోటు. నా తండ్రి పరమేశ్వరుడు నివాసం ఉండే చోటు అన్నమాట. కైలాసగిరి పర్వతం. అదే నా పేరు. అలాంటిది నేను డైలీ పూజ చేయడంలో, డైలీ లేసి అభిషేకం చేయడంలో నాకు ఎటువంటి అలాంటిది ఏం లేదు. నా దినచర్య ఎలాగో అది కూడా నాకు అలాగా అంకితం అయిపోయింది అనమాట. శివయ్యకి పూజ చేసేది ఎవరికి రాదండి. రాసి పెట్టి ఉండాలి అది ఎవరికైనా. శివయ్యకి అర్చన చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ ఎవరికైనా ఎవరికి రాదు. అది రాసి పెట్టి ఉండాలి. నేను ఇంట్లో రాసి పెట్టుంటేనే వస్తుందండి ఎవరికైనా. అది నాకు దక్కింది. నేను ఎవరికైనా సరే, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరు అడిగినా కానీ నేను గర్వంగా చెప్పుకున్నా, హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతయే హార 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 మహాదేవ శంభో శంకర అని. నా తండ్రికి పూజ చేయడం అంత గొప్పమైందన్నమాట. నాకు ఏది వద్దు అన్నట్టుగానే ఉంటాను. నేను ఎవరు అడిగినా కానీ నేను ఇదే చెప్తాను, గొప్పగా చెప్పుకుంటానండి. నా తండ్రికి పూజ చేయడం అనేది ఎవరికి దక్కదు. అది రాసి పెట్టి ఉండాలి, నుదుటి మీద రాసి పెట్టి ఉండాలి అన్నమాట. తండ్రి శివయ్యకి పూజ చేయడం అనేది ఎవరికి రాదది. రాసి పెట్టి ఉంటేనే వస్తుందండి. అంత తొందరగా ఎవరికి రాదు.